కొంతమంది దుష్టులు ధ్యానంలో ఉన్న స్వామీజీ మీద దాడి చేసి చంపాలని చూస్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి నాగరాజు నాగరాణితో కలిసి వచ్చి స్వామీజీని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత స్వామీజీని ఆశ్రమం వద్దకు తీసుకొని వెళ్లి తన వద్ద ఉన్న నాగమణితో అతనికి నయం చేయాలని చూస్తారు. అప్పుడే చోటు వద్దకు స్వామీజీ శిష్యుడు వచ్చి అక్కడ జరిగేదంతా కూడా గమనిస్తున్నాడు. ఎప్పుడైతే నాగమణి సహాయంతో స్వామీజీ ప్రాణాలు కాపాడగలిగారో వారిద్దరు కూడా స్వామీజీ ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. మరోవైపు స్వామీజీ శిష్యుడు వారిద్దరు ప్రాణాలు తీసి అయినా సరే శక్తివంతమైన నాగమణిని సొంతం చేసుకుంటానని చెప్తాడు. ఆ విధంగా సొంతం చేసుకున్న నాగమణితో ఈ లోకంలో తను అమరుడుగా ఉంటానని భావిస్తాడు. ఆ తర్వాత ఏకాంత సమయంలో ఉన్నప్పుడు దుష్ట మాంత్రికుడు తన శక్తితో నాగరాజు మీద దాడి చేస్తాడు. అప్పుడు ఉన్నట్టుండి తనలో ఏకమైన నాగమణి కింద పడిపోతుంది. దాంతో నాగమణి తీసుకొని వారిద్దరు కూడా అక్కడి నుండి మాయమైపోతారు. ఆ తర్వాత స్వామీజీని కలిసి తన నుండి వేరైన నాగమణిని జాగ్రత్తగా కాపాడమని అతనికి అప్పగిస్తాడు. అప్పుడు స్వామీజీ నాగమణిని తీసుకొని అక్కడున్న శివలింగం వద్ద పెట్టి నాగమణిని తనలో ఏకం చేసుకోమని కోరుకుంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.